హిందువుల రక్షణకై ఆర్ఎస్ఎస్ నిరంతరం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య పీఠం అధ్యక్షులు శ్రీ 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 సర్వేశ్వరాంబిక శివయోగి స్వామీజీ అఖిల భారతీయ హిందూ వాహిని సంయోజక్ పెడబల్లె దేవేందర్ తెలిపారు. మతోన్మాదుల ఉచ్చులో పడి హిందువులెవరూ మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని రాంపూర్ మాధవానంద సరస్వతి పీఠంలో హిందూ కుటుంబాల మహా సమ్మేళనాన్ని తొగుట వెంకట్రావుపేట ఉపమండలాల అధ్యక్షులు పాగల యాదవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య పీఠం అధ్యక్షులు శ్రీ 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 సర్వేశ్వరాంబిక శివయోగి స్వామీజీ అఖిల భారతీయ హిందూ వాహిని సంయోజక్ పెడబల్లె దేవేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. మాయమాటలు చెప్పి హిందువులను మతమార్పిడి చేయడం జరుగుతుందని హిందువులందరూ గమనించాలన్నారు. హిందువుల సామాజిక రక్షణ భద్రత కోసం ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ దేశాన్ని ముక్కలు చెక్కలు చేయడానికి, ఈ దేశాన్ని బలహీనం చేయడానికి, హిందుత్వానికి అవిశ్వాసంగా నిర్మాణం చేయడానికి అనేక రకాలుగా ప్రవచనాలు చేసి ఉపన్యాసాలు ఇచ్చి మన సమాజాన్ని నష్టం చేస్తున్నారు. కాబట్టి ఈ కమ్యూనిస్టుల నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అనేక రకాలుగా కార్యక్రమాలు పెడతారు. కార్యక్రమాలలో చెప్తారు దేవుడు ఎందుకు అంటాడు. నిన్నటి వరకు దేవుడు ఎందుకని ఉపన్యాసం ఇచ్చినటువంటి సిపిఐ నారాయణ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ముక్కుతున్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చెప్పినావు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది నీకు? కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి, దేశానికి నష్టం చేసేటువంటి ప్రయత్నము కమ్యూనిస్టులు చేస్తున్నారు. కమ్యూనిస్టుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. 4వది గ్లోబల్ మార్కెట్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీ హిందుత్వాన్ని బలహీనం చేయడం కోసము ఈ కంపెనీలన్నీ వ్యాపార సంస్థలు కొత్త కొత్త పండుగలు తీసుకొని వచ్చి మన దేశం యొక్క కోట్లాది రూపాయల ధనాన్ని దోచుకుంటున్నారు. ఈ దేశంలో మదర్స్ డే అవసరమా? మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే అని కొత్త కొత్త పండుగలు తీసుకొచ్చి ఆ పండుగల పేరుతో వ్యాపారం, ఆ పేరుతో పిల్లలు మా అమ్మకి ఏదైనా కొనించాలి